తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో నిర్వహించే వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. మొదటి రోజు డిసెంబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి ప్రజాపాలన వారోత్సవాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 2వ తేదీన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, 3వ తేదీన హుస్నాబాద్లో, 4వ తేదీన ఆదిలాబాద్, 5వ తేదీన నల్గొండ జిల్లా దేవరకొండ, 6, 7 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటారని బట్టి విక్రమార్క తెలిపారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇక ఇదే వేదిక ద్వారా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేస్తామని వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దిగ్గజాలు పాల్గొంటారని బట్టి తెలిపారు. డిసెంబర్ 9తో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒకరోజు ఉత్సవాల్ని ప్రారంభించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయటం జరిగింది. అందులో భాగంగా ముందుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో 1 డిసెంబర్ 2 PM to 4 PM అక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు కాబోతా ఉంది. అలాగే డిసెంబర్ 2న ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్స్ కూడా జరగబోతా ఉంది. సమయం 2 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం. అట్లాగే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్లో 3 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ లో 4th డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో 5th డిసెంబర్ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతుంది.